హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను ఈవినింగ్ టైం ఈజీగా తక్కువ టైంలోనే చేసుకునే స్నాక్స్ ఎలా చేయాలో చూపిస్తా అండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీటి కోసం అయితే 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. పీల్ ఆఫ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇందులోనే 4 స్పూన్ల వరకు బ్రెడ్ పొడి అనేది వేసుకోవాలి. అలాగే 1½ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకుని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం ఆల్రెడీ పొటాటోస్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కనుక చూసుకొని వేసుకోండి. అలాగే మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ అనేది మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కచ్చాపచ్చి దంచి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కొంచెం హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకొని వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండిలా కలుపుకొని మీకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నా అండి. వీటిని కట్ చేసుకున్న ముక్కల్ని వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు అనేవి వేసి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. చాలా తక్కువ టైంలో అయిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో పిల్లలు ఉంటారు. కన్ఫర్మ్గా ఏదో ఒక స్నాక్స్ ఈవినింగ్ చేయమని అడుగుతూ ఉంటారు కదా, ఒకసారి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు. అంత బాగుంటాయండి. మీకు నచ్చిన సాస్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.